ఇక ఆ మరుసటి రోజు ఉదయం శ్రీధర్ వ్యాపారానికి వెళ్తుంటే విజయ్ అక్కడికి వస్తాడు. శ్రీధర్తో ఇలా అంటాడు. చూడు శ్రీధర్, నేను డబ్బుతో దేనైనా కొనొచ్చని అనుకునేవాణ్ణి. కానీ నువ్వు డబ్బుతో కాదు, అభిమానంతో అందరినీ గెలవచ్చు అని ప్రూవ్ చేశావు. నా వల్ల నీకు నష్టం జరిగినా నువ్వు ఆ విషయాన్ని మనసులో పెట్టుకోలేదు. అందుకే నా వల్ల జరిగిన నష్టాన్ని నేను ఫిలప్ చేస్తాను. ఇదిగో ఈ డబ్బు తీసుకో శ్రీధర్. చూడండి బాబు, మీ వల్ల మాకు మంచి జరిగింది. ఆ రోజు పూల బుట్ట పాడైపోవడం వల్లే ఈరోజు నేను మా ఆవిడ ఏరే వ్యాపారాలు చేసుకుంటున్నాం. నిజానికి మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి బాబు. అందుకే ఈ డబ్బు మాకేం వద్దు, మీరే ఉంచుకోండి బాబు. ఆ మాటకి విజయ్ భార్య శ్రీధర్తో ఇలా అంటుంది. వద్దనుక శ్రీధర్, డబ్బు కుమ్మరిస్తే అన్నీ వస్తాయనుకున్న మా ఆయన్ని మీ భార్య భర్తలిద్దరూ మార్చారు. డబ్బులే కాదు, ఎథిక్స్తో ఉన్న అన్నీ సంపాదించుకోవచ్చని నేర్పించారు. ఇన్ని రోజులు నా ఆనందం కోసం మీ ఆవిడ వండినవి తిన్నాను. నువ్వు అమ్మిన మామిడి పండ్లు తెప్పించుకున్నాను. అదే ఆనందం కోసం అడుగుతున్నాను. ఈ డబ్బులు తీసుకోండి, ఏదైనా మంచి వ్యాపారం చేసుకోండి. మన రెండు ఫ్యామిలీస్ మధ్య ఇక నుంచి స్నేహమే తప్ప దూరాలుండకూడదు అని సరస్వతి అంటుంది.